టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండ్రి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందు మూడేటి గ్రాండ్గా తెరకెక్కిస్తున్నాడు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. దర్శకుడు చందు మూడేటి కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. కార్తికేయ 2 తర్వాత చందు మూడేటి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ కావడంతో తండ్రి సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య చందు మూడేటి కాంబినేషన్లో గతంలో ప్రేమం, సవ్యసాచి వంటి 2 సినిమాలు వచ్చాయి. ఈ 2 సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. దీంతో వీరి కాంబినేషన్లో వచ్చే 3వ సినిమా తండేలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారునిగా కనిపించనున్నాడు. ఈ చిత్రం శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో వాస్తవికత కనిపించేలా స్థానిక మత్స్యకారులను షూటింగ్లో భాగం చేస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యం చేతిలో చిక్కిన భారతీయ మత్స్యకారులు ఎలా బయటపడ్డారనేదే ఈ సినిమా కథ. మేకర్స్ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయనున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక. ఇటీవల ఈ చిత్రం శ్రీకాకుళం స్కెడ్యూల్ను పూర్తి చేసుకుంది. విశాఖపట్నం, శ్రీకాకుళంలోని సుందరమైన లొకేషన్స్లో కీలకమైన ఘట్టాలను తెరకెక్కించారు. సన్నివేశాల్లో వాస్తవికత ప్రతిబింబించేలా స్థానిక మత్స్యకారులను షూటింగ్లో భాగం చేశారు. అనూహ్య పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం చేతిలో బందీ కాబడ్డ భారత జాలరులు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు? దేశభక్తిని గుండెల్లో నింపుకున్న ఆ మత్స్యకారుల బృందం చేసిన సాహసాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత బన్నీవాసు తెలిపారు. తండేల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.